ఈ వీడియో చూస్తున్నావంటే నీ మైండ్లో కొన్ని క్వశ్చన్స్ అయితే తిరుగుతున్నాయి. కెన్ ఐ చేంజ్ మై లైఫ్? కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ? నాకు గ్రామర్ రాకపోతే ఏమవుతుంది? ఇప్పుడు హానెస్ట్గా ఒక ప్రశ్న, నువ్వు జీరోనా? జీరో అంటే ఫెయిల్యూర్ కాదు, జీరో అంటే స్టార్టింగ్ పాయింట్. ఈ వీడియో టైటిల్ గుర్తుపెట్టుకో, ఫ్రమ్ జీరో టు హీరో. ఈ వీడియో చివరికి నువ్వే చెప్తావు, ఎస్ ఐ కెన్ డూ ఇట్. జీరో అంటే ఏంటి? జీరో అంటే ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం, గ్రామర్ అంటే భయం, స్టేజ్ మీద సైలెన్స్, ఇంటర్వ్యూలో బ్లాంక్ అవ్వడం. ఇది వీక్నెస్ కాదు, ఇది కామన్ ప్రాబ్లం. ఒక పవర్ఫుల్ ఇంగ్లీష్ లైన్ గుర్తుపెట్టుకో, ఎవ్రీ హీరో వాజ్ వన్స్ ఎ జీరో. హీరో అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏమిటి? స్టార్ట్. మనము తెలుగు పీపుల్, ఎమోషన్ స్ట్రాంగ్, టాలెంట్ స్ట్రాంగ్, కానీ ప్రాబ్లం ఏంటి? ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. స్కూల్లో టీచర్ నవ్వుతారేమో అని, కాలేజీలో ఫ్రెండ్స్ టీచ్ చేస్తారేమో అని, ఆఫీస్లో మై ఇంగ్లీష్ ఇస్ వెరీ పూర్ అని. ఈ ఫియర్ వల్లే గ్రోత్ స్టాప్ అవుతుంది. ఇంగ్లీష్లో ఒక కీవర్డ్ ఉంది, అదే కాన్ఫిడెన్స్. గ్రామర్ కన్నా ముందు కాన్ఫిడెన్స్ రావాలి. బిగ్గెస్ట్ మిత్, చాలామంది ఇలా అనుకుంటారు, పర్ఫెక్ట్ గ్రామర్ తెలియకపోతే ఇంగ్లీష్ రాదు. కంప్లీట్లీ రాంగ్. కిడ్స్ని చూడు, గ్రామర్ తెలుసా, ఇంగ్లీష్ మాట్లాడతారా? ట్రూత్ ఏంటి? స్పీకింగ్ ఫస్ట్, గ్రామర్ లేటర్. సింపుల్ సెంటెన్స్ చాలు. ఐ యామ్ లెర్నింగ్, ఐ యామ్ ట్రయింగ్, ఐ యామ్ ఇంప్రూవింగ్. ఇవి గ్రామర్ పర్ఫెక్ట్ కాకపోయినా కమ్యూనికేషన్ జరుగుతుంది. జీరో నుంచి హీరో ఫార్ములా. స్టెప్ 1, స్పీక్ స్మాల్. 1 వర్డ్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ 1 వర్డ్. ఎస్, నో, ఓకే ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ చేసి ప్రాక్టీస్ పెంచుకోండి. డైలీ 5 minutes ఎవ్రీ డే 1 వర్డ్తో ప్రాక్టీస్ చేయండి. సెకండ్ 2 words, కాల్ మీ, హెల్ప్ మీ, లైక్ దట్. స్మాల్ స్టార్ట్ అంటే వీక్ కాదు, స్మార్ట్ స్టార్ట్ అని అర్థం. డైలీ ప్రాక్టీస్. ఇంగ్లీష్లో మ్యాజిక్ లేదు, కన్సిస్టెన్సీ మాత్రమే ఉంది. డైలీ 10 minutes మిర్రర్ టాకింగ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ప్రతిరోజు 10 నిమిషాలు మిర్రర్ ముందు మాట్లాడండి. దాని తర్వాత మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మిమ్మల్ని మీరే మీకు ఇంట్రడ్యూస్ చేసుకోండి. దానివల్ల మనకు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నామో అర్థమవుతుంది, మనం ఏం చెప్తున్నామో అని కూడా తెలుస్తుంది. మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ రకంగా మీరు ఏ రకంగా చెప్తారో ఒకసారి మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి దాన్ని రికార్డ్ చేసి మీకు ఎంతవరకు వచ్చో ఒకసారి చూసుకోండి. మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయండి. మిస్టేక్స్ అయిందా, ఫియర్ వద్దు, స్మైల్ చేయి, కరెక్ట్ చేసుకో, అంతే. ఇంగ్లీష్లో ఒక లైన్, మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రైయింగ్. మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ దట్ యు ఆర్ ట్రైయింగ్. మిస్టేక్స్ అంటే మీరు ట్రై చేస్తున్నారని అర్థం. మిస్టేక్స్ రావట్లేదు అంటే మీరు ట్రై చేయట్లేదు అని అర్థం. హీరో స్టేజ్. ఒకరోజు ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్లీ మాట్లాడతావు, మీటింగ్లో ఒపీనియన్ చెప్తావు, స్టేజ్ మీద స్పీచ్ ఇస్తావు. అప్పుడు ఎవరు అడుగుతారు, హౌ డిడ్ యూ డూ ఇట్? నీ ఆన్సర్, ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. దిస్ ఈజ్ ద హీరో మూమెంట్. మీరు జీరో నుంచి హీరోకి, జీరో టు హీరో కావాలంటే మీ డైలీ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. అది స్టార్టింగ్ సింగిల్ వర్డ్తో స్టార్ట్ చేయండి. తర్వాత మీకు ఒక 30-40 days కంటిన్యూస్ ప్రాక్టీస్ వల్ల మీకు అట్లీస్ట్ వితౌట్ గ్రామర్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది, ఇంగ్లీష్ మనం మాట్లాడగలము అని. సో మీ అంతకు మీరు ట్రై చేయండి. లేదు అంటే మన ఛానల్లో 30 days గ్రామర్ ఫ్రీ స్పీకింగ్ ఛాలెంజ్ అనేది నడుస్తుంది. సో మీరు కోర్సు ఒకసారి చూడండి, ఆ వీడియోస్ ఒకసారి చూడండి. డే 1 ఎవ్రీ డే ఒక వీడియో చూడండి. లేదు అంటే ఒక 2 వీడియోస్ చూడండి, కానీ ప్రాక్టీస్ మాత్రం చేయండి. ఊరికే చూడొద్దు, చూస్తూ ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీకు అయితే ప్రాక్టీస్ పెరుగుతుంది. జీరో టు హీరో అవ్వడం పెద్ద ఇష్యూ ఏం కాదు. మనము ఈరోజు జీరో అంటే రేపొద్దున హీరోలాగా కనిపించాలి. ఈ 30 days తర్వాత
ఎండ్ రిజల్ట్ ఏం జరుగుతుంది? ఫియర్ తగ్గుతుంది, టంగ్ ఫ్రీ అవుతుంది, ఇంగ్లీష్ ఫ్లో స్టార్ట్ అవుతుంది, గ్రామర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న నీకు ఒక మాట, నువ్వు వీక్ కాదు, నువ్వు లేట్ కాదు, నువ్వు ఫెయిల్యూర్ కాదు, నువ్వు ఇన్ ప్రోగ్రెస్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐఎమ్ బికమింగ్ బెటర్ ఎవ్రీ డే. ఈరోజే డిసిషన్ తీసుకో. ఫియర్కు గుడ్ బై, ఎక్స్క్యూజ్ స్టాప్, ప్రాక్టీస్ స్టార్ట్. కామెంట్లో టైప్ చేయి ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. ఈ జర్నీలో నీతో పాటు మేము ఉన్నాం. ఫ్రమ్ జీరో టు హీరో, దిస్ ఈజ్ యువర్ స్టోరీ. ఇంగ్లీష్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, ఫియర్ ఈజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.